హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో శరీరాన్ని చలవ చేసే ఈ గంగవాయిల్ కూరను తప్పకుండా ట్రై చేయండి. ఇలా పప్పుని వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి. అరకప్పు కందిపప్పును, అరకప్పు పెసరపప్పును తీసుకున్నాను. ఈ పప్పులను శుభ్రంగా కడుక్కోవాలి. గంగవాయిల్ కూరను కడిగి సన్నగా తరిగి ఈ పప్పులో వేసుకోవాలి. ఇందులోనే పుల్లటి మామిడి ముక్కల్ని అరకప్పు వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ పోసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు పొంగు రాకుండా ఉంటుంది. పప్పు ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. పది నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇది ఈజీగా ఉడుకుతుంది. దీనికి పోపు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కచ్చా పక్కగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన పప్పుని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు రెడీ అయ్యింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.